వరలక్ష్మి, వెన్నెల, వైష్ణవి వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఇక మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరు మీ నాన్నతోనే వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు అనవసరం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వరలక్ష్మి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, "మీరు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. రేపే లాయర్‌ని పిలిపించి మీ ఇద్దరిని మీ నాన్నకు అప్పచెప్పేస్తాను. మీరు ఉంటే నా కెరియర్‌కు అడ్డంగా మారుతున్నారు. అందుకే నా కెరియర్ సాఫీగా పోవాలన్నా, నేను సంతోషంగా ఉండాలన్నా మీరు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. మీరు ఎలాగైనా సరే మీ నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారో అక్కడికి వెళ్ళిపోండి. మీ గురించి నాకు అనవసరం" అని చెప్పేసైతే చాలా తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అక్కడి నుండి వెళ్ళిపోయి తలుపు క్లోజ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా మాటలు ఆడానో నాకే అర్థం కావటం లేదు. అయినా వెన్నెల, వైష్ణవి నన్ను క్షమించండి అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఇలా మాట్లాడినందుకు, ఇంత కఠినంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఇలా చేయక తప్పలేదు. అందుకే ఇలా చేసినందుకు నన్ను క్షమిస్తారు కదూ అని చెప్పేసైతే ఆ డోర్ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే, "అమ్మ ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా తిడుతుంది? నాన్నతో వెళ్ళిపోమంటుంది" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "హమ్మయ్య! నేను అనుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైనా పిల్లలు నా వైపు తిరుగుతారు. పిల్లల్ని నేను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్